Today's topic is decimal division with divisor as 3 digits. So divisor లో 3 digits ఉన్నప్పుడు how to do a decimal division అన్నది ఇప్పుడు చూద్దాం. So actually when you start doing it, just mark it like this 25.54 2.32. So as we said previously, మనం సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు ఎలా మూవ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే మూవ్ చేసుకున్నాం. ఓకే, సో పాయింట్ దగ్గర నుంచి డెసిమల్ పాయింట్ దగ్గర నుంచి వీ హ్యావ్ టు మూవ్ 2 టైమ్స్ మూవ్ చేయాలి. హియర్ ఆల్సో వీ హ్యావ్ టు మూవ్ 2 టైమ్స్. అంటే మనకి దీని తర్వాత మనకి డెసిమల్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ యువర్ లైన్ ఫర్ గెటింగ్ అ డెసిమల్. సో ఇప్పుడు నార్మల్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి, or either just directly you can do it. So first 25 here మనకి ఇక్కడ 23 and 2 ని పైకి వేసుకోండి and 25.54 ని ఇలాగే ఉంచండి. So which you are going to move from here to here and the decimal point comes after this line. Okay, అది మీ ఇండికేషన్ అన్నమాట. Okay, now 23 table లో 25 వెళ్తుందా, one time it will go, right? And now what will be the balance? 2. ఇప్పుడు మనం 23తో మాత్రమే చేసాం, 2తో చేయలేదు. సో 2తో కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి కోషెంట్తో, ఏదైతే కోషెంట్ తీసుకున్నామో. సో నౌ యూ హ్యావ్ టు డ్రాగ్ దిస్ 5 డౌన్. ఎప్పుడైనా సెకండ్ దానికి చేసేటప్పుడు అంటే 23 నార్మల్గా వెళ్ళిపోతుంది, పైన ఏదైతే నంబర్ మనం పెట్టుకున్నామో దాంతో చేయాలి అంటే యూ షుడ్ గో విత్ ద నెక్స్ట్ నెంబర్, అంటే 5 మనం తీసుకోవాలన్నమాట కంపల్సరీ. సో ఇప్పుడు 2 ones are 2, which is quotient into this number, upper number. సో దీని నుంచి తీయండి ఇప్పుడు 3. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, 23. సో 23 ones are 23 అవుతుంది కదా. సో 1 again 23. సో వాట్ ఈస్ ఆర్ నెక్స్ట్ స్టెప్? ఇక్కడ 0 వచ్చేసింది, నథింగ్ టు డూ. వాట్ ఈస్ ఆర్ నెక్స్ట్ స్టెప్? అగైన్ 2 ones are 2 చేయాలి, ఇక్కడ 0 ఉంది. దెన్ యూ హ్యావ్ టు కీప్ దిస్ డౌన్, 4 వేసుకోండి ఇక్కడ. ఈ 4 మనం దించుకున్నాం, 2 ones are 2 ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అగైన్ 2 ones are 2. ఇది ఫస్ట్, ఇది సెకండ్ దానికి పాయింట్ పెట్టుకొని చూసుకోండి అక్కడ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో నా 4 minus 2 is 2. వి గాట్ దట్ నంబర్. ఓకే, ఇక్కడతో అయిపోయింది. అంటే మనకి ఈ 4 కూడా దించేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ రావాలి కాబట్టి వీ కెప్ట్ డెసిమల్ పాయింట్ ఓవర్ దేర్. కానీ 23 కన్నా 2 చాలా చిన్న నంబర్, రైట్? సో 1 0 పెట్టుకోండి. సో 0 పెట్టుకున్నాం. ఈవెన్ దో 23 కన్నా 20 చిన్న నెంబరే, మళ్ళీ ఒక 0 తీసుకోండి, ఇక్కడ ఒక 0 పెట్టుకోండి. సో ఆర్ నెక్స్ట్ నెంబర్ అగైన్ యూ హ్యావ్ టు సీ 23 టేబుల్లో చూసుకోండి. ఇప్పుడు 23 టేబుల్లో హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ కట్ ఫర్ 200. సో లెట్ us go with 23 5s are 25s are 100. ఓకే, ఇది అవ్వదు. సో 23 6 కొంచెం పెద్ద నెంబర్. ఓకే, 7 2s are 14 and 7 3s are 21, which is 161, which will not happen. 23 8s are చూసుకోండి, 2 8s are 16 and 3 4s are 24. సో నియరెస్ట్ నెంబర్ ఇది మనకి. సో వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఇట్ ఈస్ 184 ఉంటుంది, రైట్? అంటే ఇక్కడ 8s are కట్ అయిందనమాట. సో యువర్ ఆన్సర్ ఇస్ 6 1, రైట్? సో ఇది జస్ట్ కంటిన్యూ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ దిస్ వన్, రైట్? 1.2 divided with 1.27. గట్ ఇట్? ఓకే, మనం ఇక్కడ చూడండి, ఆ సేమ్ ప్రీవియస్గా చేసినట్టే 651.2 divided with 1.27 ఇక్కడ ప్లేస్ చేసుకోండి. సో దట్ వేర్ టు కీప్ అ పాయింట్ అండ్ వేర్ టు మూవ్ ద డెసిమల్ మనకు అర్థం అవుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హియర్ ఆల్సో వి గాట్ 2. ఈ 2 నెంబర్స్ని ఇక్కడ మూవ్ చేయాలి, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు గో విత్ 1 more 0 అనమాట. ఇక్కడ అంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, దీన్ని చేంజ్ చేసుకోండి, ఒక 0 ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ చేంజ్ చేసుకోండి, విచ్ ఇస్ లైక్ దిస్. అండ్ దీని తర్వాత మాత్రమే మనకి
డెసిమల్ పాయింట్ వస్తుంది. సో నౌ యూ హ్యావ్ టు స్టార్ట్. సో 1, 2 అండ్ 7ని పైకి పెట్టుకోండి. ఒక నెంబర్ని పైకి పెట్టుకోండి. 6, 5, 1, 2 సారీ 1.20 దీన్ని యాక్చువల్లీ ప్లేస్ చేసుకోండి. సో దీని తర్వాత మనకి డెసిమల్ పాయింట్ రావాలి కాబట్టి కీప్ అ బార్ లైక్ దిస్ అండ్ నౌ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్. 12 టేబుల్లో నియరెస్ట్ 65 ఎక్కడ ఉంది? 12 5s are 60. డన్. 5 బ్యాలెన్స్. సో ప్రీవియస్గా చెప్పినట్టు ఇప్పుడు మనం 7తో కూడా చెయ్యాలి కాబట్టి యూ హ్యావ్ టు డ్రాగ్ దిస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చిన్న నెంబర్ ఉంటేనే నెక్స్ట్ దానికి మనకి కట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ డ్రాగ్ దిస్ వన్ హియర్. యూ డ్రాగ్ 7 5s are 35. 7తో కూడా చేసేసాం, విచ్ ఇస్ 7 into 5. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో పైది దించుకుంటేనే నెక్స్ట్ 7 5s are చేయగలం మనం, రైట్? అండ్ నౌ ద ఆన్సర్ ఈస్ here it is 6 and here it is 4 minus 3 is 1. Okay, 16 వచ్చింది. So 16 again 12 table లో 16 is 1 time. 12 ones are 12. 6 minus 2 is 4. So now again 7 table తో చేయాలి కాబట్టి you have to drag this number down 2తో. So 42 వచ్చింది. 7 ones are 7 you have to do now. So quotient into that 7. ఈ రెండు మైనస్ చేయండి, which you are going to get as 5 and here it is 35. సో 35 మీకు బ్యాలెన్స్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవడానికి ఇంకా అవ్వదు. చూసారా, ఇక్కడ 0 అంటే మనం కన్వర్ట్ చేసుకున్నాం, దీన్ని ఎక్స్ట్రా 2కి కన్వర్ట్ చేసుకున్నాం. ఈ 2ని ఇక్కడ మనం 0 పెట్టి కన్వర్ట్ చేసుకున్నాం. సో 0 అక్కడ ఉండిపోయింది. సో 35 అంటే మనం ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 12 టేబుల్లో చూడాలి. 12 2s are 24. సో 1 and 1 11. సో మనకి నెక్స్ట్ 7 టేబుల్తో చేయాలి అంటే వీ హ్యావ్ టు డ్రాగ్ దిస్ 0 అగైన్. ఓకే, సో నౌ we don't have any numbers, so you got a decimal point over here. Now ఇక్కడ 7 2s are 14 చేయాలి మైనస్. సో which is 86. సో it just continues like that. 86 ఉంది. ఇప్పుడు 12 టేబుల్లో నియరెస్ట్ 86 చూడండి. 12 7s are 12 7s are which we already told. సడన్ గా రాకపోతే ఏం చేయాలి? సో వాట్ ఎవర్ నెంబర్ ఇట్ ఈస్ గివెన్ 70 పెట్టుకోండి. ఇక్కడ 7 2s are 14. సో విచ్ ఈస్ 84. గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇట్ జస్ట్ అ ట్రిక్ ఫర్ టేబుల్స్. 84 వేసుకోండి and this is 2. It just continues and this is your answer. Got it?